బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నటి హేమకు సంబంధించి పోలీసులు క్లారిటీ ఇవ్వగా మిగిలిన నటులు తమకు సంబంధం లేదంటున్నారు. అయితే అది బర్త్డే పార్టీ అని పిలిస్తే వెళ్లానని, లోపల ఏం జరిగిందో తమకు తెలియదన్నారు మరికొందరు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, నన్ను ఏదో ఫ్రెండ్స్తో సరదాగా ప్యాక్ ఆడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా ప్యాక్ ఆడావు, నువ్వు ప్యాక్ ఆడావు, కరాటేకి వెళ్ళావు, నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈరోజు నువ్వేం చేసావు? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు దొరికావు. నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు నీకు ఖచ్చితంగా నీకేంటన్నది పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో. ఇలా కప్పుకొని అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. I went for birthday party and I call him brother. Okay, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నాడు ఏంటి, ఐ డోంట్ నో ఎనీథింగ్. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి కష్టపడి. ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు.